ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్లైన్ మైక్రోబయాలజీ. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చి క్రెబ్ సైకిల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు టాపిక్ వచ్చి క్రెబ్ సైకిల్. సో క్రెబ్ సైకిల్కి అనదర్ నేమ్ ఏంటి అంటే టీసీఏ సైకిల్ ఆర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సో టీసీఏ అంటే ఏంటి అంటే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్. సో దీన్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని ఎందుకు అన్నారంటే క్రెబ్ సైకిల్లో ఫస్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ వచ్చి సిట్రిక్ యాసిడ్. సో సిట్రిక్ యాసిడ్లో కార్బాక్సిలిక్ గ్రూప్స్ 3 ఉంటాయి కాబట్టి క్రెబ్ సైకిల్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అన్నారు. అలాగే అనదర్ నేమ్ ఏంటి అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్. నేమ్లోనే ఉంది ఏంటి అంటే ఇందులో ఫస్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి దీనికి సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని అనదర్ నేమ్. సో డెఫినేషన్లోకి వస్తే క్రెబ్ సైకిల్ డెఫినేషన్ ఏంటి అంటే series of reactions that results in the oxidation of acetyl-CoA to release carbon dioxide and water. సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే లైన్గా జరిగే రియాక్షన్స్ అని. సో అవి ఫైనల్గా ఏమవుతాయి అంటే ఆ రియాక్షన్స్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎసిటైల్-CoA అంటే ఎసిటైల్-CoAని ఆక్సిడైజ్ చేసి ఫైనల్గా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో క్రెబ్ సైకిల్ డెఫినేషన్ అది. సో ఇక్కడ ఈక్వేషన్ చూసుకుంటే ఎసిటైల్-CoA ఉంది, ఇందులో స్టార్టింగ్ మాలిక్యూల్ ఎసిటైల్-CoA అండ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఏంటి అంటే ఎండ్ ప్రొడక్ట్స్ ఎలా వచ్చినాయి ఎసిటైల్-CoA ఆక్సిడేషన్ ద్వారా. సో ఈ డెఫినేషన్ ఈక్వేషన్ ఇది అంటే సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ దట్ రిజల్ట్స్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎసిటైల్-CoA అంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఎసిటైల్-CoA టు రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇది క్రెబ్ సైకిల్ డెఫినేషన్. నెక్స్ట్ లొకేషన్లోకి వస్తే యూకారియోట్స్లో మైటోకాండ్రియాలో జరుగుతాయి, ప్రొకారియోట్స్లో సైటోప్లాజంలో క్రెబ్ సైకిల్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది బ్యాక్టీరియా గురించి. అంటే మైక్రోబయాలజీలో బ్యాక్టీరియా అవే ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇది రాసేసినా పర్లేదు, ఇలా సపరేట్గా మెన్షన్ చేసినా పర్లేదు. నెక్స్ట్ ఇందులో లింక్ స్టెప్ అనేది ఒకటి తెలుసుకోవాలి. లింక్ స్టెప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్రెబ్ సైకిల్ చదువుతున్నాం. సో గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇవన్నీ ఏంటి అంటే రెస్పిరేషన్లో లైన్గా వచ్చి ఈక్వేషన్స్ అనమాట, రియాక్షన్స్. సో గ్లైకాలసిస్లో మనం ఏం చదువుతాము, గ్లైకాలసిస్ నుంచి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ పైరువేట్ వస్తుందని చదివాం. క్రెబ్ సైకిల్లో ఏంటి స్టార్టింగ్ ప్రోడక్ట్ ఎసిటైల్-CoA. సో ఇందులో పైరువేట్ వచ్చింది, క్రెబ్ సైకిల్లో ఎసిటైల్-CoA వచ్చింది. సో మరి పైరువేట్ నుంచి ఎసిటైల్-CoA ఎలా వచ్చింది అంటే పైరువేట్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరిగితే ఎసిటైల్-CoA వస్తుంది. ఆ ఎసిటైల్-CoA క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ మధ్యలో ఉన్న ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ స్టెప్ని లింక్ స్టెప్ అంటాం. ఏ రెండింటికి లింక్ అంటే గ్లైకాలసిస్కి, క్రెబ్ సైకిల్కి. సో ఇప్పుడు క్రెబ్ సైకిల్ ఇది మెయిన్ డయాగ్రాము, ఇవి స్టెప్స్ అండ్ ఎంటైర్ సైకిల్ ఇలా ఉంటుంది. మీకు స్టెప్ వైజ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్రెబ్ సైకిల్లో ఫస్ట్ రియాక్షన్ వచ్చి కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏంటి, 2 మాలిక్యూల్స్ కండెన్స్ అవ్వడం. సో ఇందులో ఏంటి అంటే కండెన్స్ అవ్వడం అంటే ఇప్పుడు ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ ఉంది, అది దేంతో కండెన్స్ అవుద్ది అంటే గ్లైకాలసిస్లో పైరువేట్ ఉంటుంది కదా, మీరు కావాలంటే ఈ స్టెప్ రాయొచ్చు కానీ ఈ రియాక్షన్స్లో యాడ్ చేయకూడదు. పైరువేట్ నుంచి ఎసిటైల్-CoA వచ్చింది కదా లింక్ స్టెప్లో, ఈ ఎసిటైల్-CoA మాలిక్యూల్ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి సిట్రిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. దాన్ని ఆ రియాక్షన్ని కండెన్సేషన్ అంటారు. సో కండెన్సేషన్లో ఏమైంది అంటే ఎసిటైల్-CoA ఆక్సాలోఎసిటిక్ యాసిడ్తో కండెన్స్ అయ్యి సిట్రిక్ యాసిడ్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంజైమ్ ఏం కావాలి, సిట్రిక్ యాసిడ్ని సింథసైజ్ చేసే ఎంజైమ్ కావాలి. సో ఎంజైమ్ వచ్చి సిట్రిక్ సింథటేజ్. ఇది ఫస్ట్ రియాక్షన్. తర్వాత సెకండ్ రియాక్షన్ వచ్చి డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో ఫస్ట్ స్టెప్లో ఫామ్ అయిన సిట్రిక్ యాసిడ్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోద్ది. బయటికి వెళ్ళిపోయి ఈ సిట్రిక్ యాసిడ్ కాస్త సిస్ ఎకోనిటిక్ యాసిడ్ కింద ఫామ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చి ఎకోనిటేజ్. సో సెకండ్ స్టెప్లో ఏమైంది, సిట్రిక్ యాసిడ్ నుంచి వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి సిస్ ఎకోనిటిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది, అది సెకండ్ రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ వచ్చి హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్.
సో ఏమవుతుందంటే సిస్ ఎకోనిటిక్ యాసిడ్కి వాటర్ మాలిక్యూల్ యాడ్ అయ్యి ఐసోసిట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా ఎంజైమ్ ఎకోనిటేజ్. సో సెకండ్ రియాక్షన్కి థర్డ్ రియాక్షన్కి సేమ్ ఎంజైమ్. నెక్స్ట్ ఫోర్త్ రియాక్షన్ వచ్చి ఆక్సిడేషన్. సో ఇక్కడ ఆక్సిడేషన్ 1, 2 అలా ఎందుకు మెన్షన్ చేశానంటే మొత్తం క్రెబ్స్ సైకిల్లో 4 ఆక్సిడేషన్స్ జరుగుతాయి. సో ఆక్సిడేషన్ 1 వచ్చి ఐసోసిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిడేషన్ అంటే అవ్వడం అంటే ఏంటి అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అవ్వడం కానీ హైడ్రోజన్ ప్లస్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోవడం కానీ. సో ఇందులో ఏమవుతుంది అంటే ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి H+ అయాన్ బయటికి వెళ్ళిపోద్ది. సో H+ అయాన్ ఏమవుద్ది అంటే NAD+తో రియాక్ట్ అవుద్ది. NAD+H+తో రియాక్ట్ అయ్యి NADH ఫామ్ అవుద్ది. ఇది వచ్చి ఆక్సిడేషన్ 1. సో ఇందులో మనకి ఎంజైమ్ ఏం కావాలి, మీరు పైన సబ్స్ట్రేట్ మాలిక్యూల్ని అక్కడ జరిగే రియాక్షన్ని చూసుకుంటే మీరు ఎంజైమ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నాము, ఐసోసిట్రిక్ యాసిడ్ని ఆక్సిడేషన్ చేస్తున్నాం అంటే H+ మాలిక్యూల్ని బయటికి తీసేస్తున్నాం. సో మనకి ఎంజైమ్ కూడా ఏం కావాలి, ఐసోసిట్రిక్ యాసిడ్ని డీహైడ్రోజినేస్ చేసే ఎంజైమ్ కావాలి. సో ఎంజైమ్ వచ్చి ఐసోసిట్రిక్ డీహైడ్రోజినేస్. ఇది ఫోర్త్ రియాక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ రియాక్షన్ వచ్చి డీకార్బాక్సిలేషన్. డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ CO2. సో ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ నుంచి CO2 రిమూవ్ అయిపోయి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఎంజైమ్ ఏంటి, ఆక్సాలోసక్సినిక్ యాసిడ్ని డీకార్బాక్సిలేషన్ చేసే ఎంజైమ్ కావాలి. సో ఆక్సాలోసక్సినిక్ డీకార్బాక్సిలేస్. అది ఫిఫ్త్ రియాక్షన్. నెక్స్ట్ సిక్స్త్ రియాక్షన్ వచ్చి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ చేయాలి, డీకార్బాక్సిలేషన్ కూడా చేయాలి. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, NAD+ కాస్త NADH కింద కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోద్ది. సో ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరిగి సక్సినైల్ కోఏ కింద ఫామ్ అవుద్ది. సో ఇక్కడ మనకి ఎంజైమ్ కూడా ఏం కావాలి, ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ని డీహైడ్రోజనేషను డీకార్బాక్సిలేషన్ చేసే ఎంజైమ్ కావాలి. సో ఆల్ఫా కీటోగ్లూటారిక్ డీహైడ్రోజినేస్. ఇది సిక్స్త్ రియాక్షన్. నెక్స్ట్ సెవెంత్ రియాక్షన్ ఏంటి అంటే క్లీవేజ్. క్లీవేజ్ అంటే ఏంటి అంటే ఒక మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ కింద స్ప్లిట్ అయిపోవడం. సో ఇక్కడ సక్సినైల్ కోఏ అంటే ఏంటి అంటే సక్సినిక్ యాసిడ్ ఉంటుంది, కోఎంజైమ్ ఏ కూడా ఉంటుంది. సో క్లీవేజ్లో ఏమవుతుంది అంటే ఈ సక్సినైల్ కోఏ కాస్త కోఎంజైమ్ ఏ కింద సక్సినిక్ యాసిడ్ కింద అంటే 2 కాంపౌండ్స్ కింద సెపరేట్ అయిపోతుంది. అది క్లీవేజ్. సో ఇక్కడ ఎంజైమ్ మనకి ఏం కావాలి అంటే సక్సినిక్ థయోకైనేస్. అది వచ్చి 7th స్టెప్. నెక్స్ట్ 8th స్టెప్ ఏంటంటే ఆక్సిడేషన్ 3. నథింగ్ బట్ మళ్ళీ సక్సినిక్ యాసిడ్ నుంచి ఆక్సిడేషన్ జరుగుతుంది అంటే రిమూవల్ ఆఫ్ H+. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇప్పటి వరకు NAD+ చూసాము, ఇక్కడ FAD ఉంటుంది. FAD+ మాలిక్యూల్ కాస్త హైడ్రోజన్ ఆటమ్స్ని తీసుకొని FADH కింద కన్వర్ట్ అవుద్ది. ఇది ఆక్సిడేషన్ 3. అండ్ మనకి ఎప్పుడు చెప్పుకున్నట్టు మనకి ఎంజైమ్ ఏం కావాలి అంటే సక్సినిక్ యాసిడ్ని డీహైడ్రోజినేషన్ ఆర్ ఆక్సిడేషన్ చేసే ఎంజైమ్ కావాలి. సో ఎంజైమ్ సక్సినిక్ డీహైడ్రోజినేస్. అది 8th స్టెప్. నెక్స్ట్ 9th స్టెప్ వచ్చి హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో ఏమవుతుంది అంటే ఫ్యూమారిక్ యాసిడ్కి వాటర్ మాలిక్యూల్ యాడ్ అయ్యి మాలిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంజైమ్ ఏంటి అంటే ఫ్యూమరేజ్. నెక్స్ట్ 10th రియాక్షన్ వచ్చి ఆక్సిడేషన్ 4. ఆక్సిడేషన్ 4లో ఏమవుతుందంటే మాలిక్ యాసిడ్ కాస్త ఆక్సిడేషన్ అయ్యి అంటే H+ ఆటమ్స్ని లూజ్ చేసుకొని ఈ H+ ఆటమ్స్ని NAD+ తీసుకొని NADH కింద కన్వర్ట్ అవుద్ది. కన్వర్ట్ అయ్యి ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఎంజైమ్ వచ్చి మాలిక్ డీహైడ్రోజినేస్. అండ్ ఇందులో మీకు ఫర్దర్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ సక్సినైల్ కోఏ క్లీవేజ్ జరిగి కోఎంజైమ్ ఏ అండ్ సక్సినిక్ యాసిడ్ కింద సెపరేట్ అయింది కదా. ఈ రియాక్షన్లోనే ఏమవుద్ది అంటే ADP మాలిక్యూల్ కాస్త ATP కింద ఫామ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఓవరాల్ క్రబ్ సైకిల్ తీసుకుంటే మనకి స్టార్టింగ్ వచ్చిన సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఏంటి, ఆక్సాలోఎసిటిక్ యాసిడ్. మళ్ళీ సైకిల్
అంటే సైకిల్ అంటే ఏంటి అంటే రౌండ్ అని చెప్పి ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ అయిన సైకిల్ మళ్ళీ తిరిగి ఆక్సాలోఎస్టిక్ యాసిడ్కి ఎండ్ అయింది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి పైరువేట్ నుంచి ఎస్టైల్ కోయే వచ్చింది. ఎస్టైల్ కోయే మాలిక్యూల్స్ చాలా వస్తాయి. ఆ మాలిక్యూల్స్ని తీసుకోవాలంటే మనకు ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ కూడా కావాలి. సో ఈ క్రబ్ సైకిల్ ఏమవుతుంది అంటే మళ్ళీ సైకిల్ అంతా జరిగి ఈ సైకిల్లో NAD+ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది, FAD+ని ATPని ప్రొడ్యూస్ చేసుకుంటుంది, అండ్ మళ్ళీ ఫైనల్గా ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ మాలిక్యూల్ని జనరేట్ చేసుకుంటుంది అనమాట. ఇది వచ్చి ఎంటైర్ క్రబ్ సైకిల్. సో ఇందులో మీరు స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి అండ్ ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఎంజైమ్ ఉంది, సిట్రిక్ యాసిడ్ ఫామ్ అయిందని తెలుసు. సో మనకి ఎంజైమ్ కూడా సిట్రిక్ యాసిడ్ని సింథసైజ్ చేసే ఎంజైమ్ కావాలి. ఈ రెండు ఏంటి అంటే సేమ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి దీన్ని డీహైడ్రోజనేషన్ చేసే ఎంజైమ్ కావాలి కాబట్టి ఐసోసిట్రిక్ డీహైడ్రోజనేస్. సో ఈ రియాక్షన్ అంతా మీరు ఒకసారి ఫస్ట్ రియాక్షన్ వచ్చి మనకి ఇందులో సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని తెలుస్తుంది. సో సిట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది అంటే కండెన్స్ అయితే కదా ఫామ్ అయింది. ఫస్ట్ రియాక్షన్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కండెన్సేషన్, C బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2 రియాక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయింది, సెకండ్ దాంట్లో వాటర్ మాలిక్యూల్ తీసుకుంది. సో అది ఫస్ట్ డీహైడ్రేషన్ అయింది, వాటర్ మాలిక్యూల్ లూజ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ వాటర్ మాలిక్యూల్ తీసుకుంది. అది సెకండ్ అండ్ థర్డ్ స్టెప్స్. నెక్స్ట్ 4, 5, 6 ఏంటి అంటే ఫస్ట్ ఆక్సిడేషన్ అవుద్ది, తర్వాత డీకార్బాక్సిలేషన్ అవుద్ది, తర్వాత ఈ రెండు కలిపి ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. సో ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరిగి మనకి ఇక్కడ ఏమైంది అంటే సక్సినైల్ కోఏ ఫామ్ అయింది. సో ఈ సక్సినైల్ కోఏ మనం ఏమని చెప్పాము, సక్సినిక్ యాసిడ్ కోఎంజైమ్ ఏ కింద క్లీవ్ అయిపోయింది కాబట్టి మనకి 7th స్టెప్ వచ్చి క్లీవేజ్, అండ్ 8th and 10th స్టెప్స్ వచ్చి ఆక్సిడేషన్ అండ్ ఆక్సిడేషన్, మిడిల్ స్టెప్ వచ్చి హైడ్రేషన్. సో ఇది మొత్తం క్రెబ్ సైకిల్ స్టెప్స్, మాలిక్యూల్స్ అండ్ ఎంజైమ్స్. అండ్ ఇప్పుడు ఈ క్రెబ్ సైకిల్ నెట్ ఈల్డ్ అంటే ఏంటి అంటే క్రెబ్ సైకిల్ జరగడం వల్ల మనకు వచ్చిన మాలిక్యూల్స్ ఏంటి, అవి ఎన్ని నెంబర్లో ఫామ్ అయినాయి అని. సో ఇప్పుడు NADH చూసుకుంటే, సో ఇప్పుడు క్రెబ్ సైకిల్ అంటే మనం పైరువేట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఈ పైరువేట్ నుంచి ఎస్టైల్ కోయే ఎలా వచ్చింది అని చెప్పాను. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటే ఆక్సిడేషన్ జరిగింది, డీకార్బాక్సిలేషన్ జరిగింది. ఈ స్టెప్ మీకు ఇంకా ఈజీ అర్థం అవ్వాలంటే దీని మీద సెపరేట్ వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం NADH మాలిక్యూల్స్ ఎన్ని ఫామ్ అయినాయో క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక NADH మాలిక్యూల్, అండ్ ఇక్కడ వచ్చి ఒక NADH మాలిక్యూల్, అండ్ ఇక్కడ వచ్చి ఒక NADH మాలిక్యూల్, అండ్ ఇక్కడ NADH మాలిక్యూల్. సో టోటల్ ఎన్ని వచ్చినాయి అంటే NADH మాలిక్యూల్స్ 4. అండ్ FADH2 మాలిక్యూల్ ఎక్కడ వచ్చింది అంటే సక్సినిక్ యాసిడ్ నుంచి ఫెమరిక్ యాసిడ్ ఫామ్ అయినప్పుడు FADH మాలిక్యూల్ వచ్చింది, ఇది 1. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ అంటే ఇక్కడ ఒక డీకార్బాక్సిలేషన్ జరిగింది, నెక్స్ట్ ఇక్కడ ఒక డీకార్బాక్సిలేషన్ జరిగింది, ఇక్కడ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ జరిగింది. సో 3 CO2 మాలిక్యూల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ATP మాలిక్యూల్స్ వచ్చి ఇక్కడ క్లీవేజ్ జరిగినప్పుడు ADP నుంచి ATP మాలిక్యూల్ వచ్చింది అని చెప్పాను. సో ఇది నెట్ ఈల్డ్. సో ఇవన్నీ ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఎంటర్ అయితే వచ్చినాయి అంటే 1 మాలిక్యూల్, అంటే ఒక మాలిక్యూల్ పైరువేట్ క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అయితే 4 NADH, 1 FADH2, 3 CO2 అండ్ 1 ATP ఫామ్ అయింది. సో మీకు సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమైనా అడగచ్చు అంటే, సో పైరువేట్ ఎంటర్ అయితే ఎన్ని మాలిక్యూల్స్ NADH, FADH2, CO2, ATP ఫామ్ అవుతాయి అంటే ఇవి రాయొచ్చు. అండ్ ఇంకొకటి పైరువేట్ నుంచి అడగకుండా ఆక్సాలోఎస్టిక్ యాసిడ్ నుంచి అడిగినప్పుడు ఒక CO2 మాలిక్యూల్, ఒక NADH2 మాలిక్యూల్ తగ్గిపోతుంది ఈ టోటల్ కౌంట్లో. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చి గ్లూకోజ్ క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అయితే ఎన్ని NADH2, FADH2 ఫామ్ అవుతాయి అంటే గ్లూకోజ్ నుంచి 2 పైరువేట్ మాలిక్యూల్స్ వస్తాయి. సో ఇది మనం ఇవన్నీ 1 పైరువేట్ మాలిక్యూల్కి చేసాం. సో 2 పైరువేట్ మాలిక్యూల్స్కి ఎన్ని అవుతాయి అంటే 8, 2, 6, 2. ఇది వచ్చి టోటల్ క్రెబ్ సైకిల్ నెట్ ఈల్డ్ స్టెప్స్ అండ్ ఎంజైమ్స్. ఇది ఎంటైర్ టాపిక్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కమెంట్స్లో అడగండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.